దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ బృందం దావోస్ లోని నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ ఓల్డ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూపీసీ ఓల్డ్ సీఓ హాన్రీ గ్రూట్, యూపీసీ రెన్యూబుల్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూబుల్స్ ఇండియా సీఈఓ అలోక్ నిగమ్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. భారత ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకి అనుకూలమైన డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది యూపీసీ వరల్డ్ సంస్థ. ఈ ప్రాజెక్టు కోసం 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తరువాత మరో 800 మందికి ఉద్యోగావకాశాలుంటాయి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.